హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం శివాయపల్లి గ్రామంలో ముదిరాజ్ సమన్వయ సమావేశం వారానికి 2 గ్రామాల్లో భాగంగా 6వ సమావేశం శివాయపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముదిరాజ్ కులంను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మేమెంతో మాకంత వాటా కావాలని, చట్టసభలలో తమకు గుర్తింపు కావాలని ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా శివాయపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మల్లేష్ ముదిరాజ్, గ్రామ సంఘం అధ్యక్షులు హోటల్ సాయిలు ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా మహారాజు కొత్త సాయిలు ముదిరాజ్, జిల్లా జేఏసీ అధ్యక్షులు బండి గోపాలకృష్ణ ముదిరాజ్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలాదేవి ముదిరాజ్, మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు జోడు రవి ముదిరాజ్, మండల కార్యదర్శి దారబోయిన శంకర్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ పుట్టి అశోక్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ గాజుల వెంకటేశం ముదిరాజ్, లీగల్ అడ్వైజర్ గాన్ల సాయిలు ముదిరాజ్, సలహాదారులు కాయత సాయిలు ముదిరాజ్, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నిజున రమేష్ ముదిరాజ్, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు విఠల్ ముదిరాజ్, పి మాణిక్యం ముదిరాజ్, డి సంగమేశ్వర్ ముదిరాజ్, సతీష్ ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, ఔదగిరి విఠల్ ముదిరాజ్, బుజురాన్పల్లి విఠల్ ముదిరాజ్, మైపాల్ ముదిరాజ్, డాబా సాయిలు ముదిరాజ్, సతీష్ ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, పల్లె బెత్తయ్య ముదిరాజ్, శివాయపల్లి గ్రామ పెద్దలు దండు పోచయ్య ముదిరాజ్, చిలకముక్కు కిష్టయ్య ముదిరాజ్, చిలకముక్కు అంజయ్య ముదిరాజ్, సీను ముదిరాజ్, అంజయ్య ముదిరాజ్, వెంకన్న ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, మల్లేశం ముదిరాజ్ మరియు శివాయపల్లి గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యులంతా కలిసి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. మరియు మండల సమన్వయ సభ్యులందరికీ మరియు సాయిల్ మహారాజ్ గారికి, నిర్మలక్క గారికి, గోపాలకృష్ణ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. కులం అంటే బలం, కులం అంటే దైవం, కులం అంటే ధైర్యం. కులం లేనిది ఏది కూడా కాదు. మనకు కులము పాదాలు నెత్తి మీద అని వెనకటోళ్ళు కూడా అంటారు. ఏది ఉన్నా కానీ కులంతో మన కులంతో పోతేనే మనకు సపోర్ట్ దొరుకుతుంది. కులం అయితే మేము ఈ సమన్వయ సమావేశం ఎందుకు చేసినామంటే మా కులానికి కాదు, మేము బతకగలుగుతున్నాము, అన్ని చూడగలుగుతున్నాము. మేము రాజకీయంగా మాకేమన్నా వాళ్ళు పంపిస్తే వస్తలేము. మనం మన దాంట్లో చలనం రావాలి. చలనం రావాలంటే మరి మొన్న కొంతమందిని కలిసి అక్కడ శంకరంపేట సమన్వయ సమావేశం జరుపుకొని కొంతమంది నిర్ణయం చేసుకున్నాం. ఊరికి ఇద్దరు అయినా సరే, ఊరికి ఇద్దరు అందరు రారు. అయితే ఒక్క ఊరికి పోయినామంటే ఒక్క ఊరి కాడ మంది ఉంటారు వాళ్ళు. మరి ఇంకోటి ఏంటంటే రాత్రి అయితేనే ఉంటారు. నేను పగలు చూసుకున్నాం మస్తు. మా అన్ని ఇది 2-3 ఏళ్ళ కిందనే స్టార్ట్ చేసినాము. మధ్యలో కొంచెం ఆగిపోయింది. అది మనం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఎలక్షన్ కూడా వస్తుండే. ఇక ఇప్పుడు అదేమో పెద్ద ఎలక్షన్, ఇప్పుడు ఇది చిన్న ఎలక్షన్. ఇప్పుడైతే మనము ఆ ఎలక్షన్ వచ్చినా కానీ ఏ ఊరికి కూడా ఈ సమన్వయ సమావేశం మానద్దు. ఫస్ట్ నుంచి షురూ చేయాలి. మరి మన కులము వెనకటి నుంచి కూడా పెద్ద ఉన్నత స్థాయి కులమే, చిన్నది కాదు. అయితే అక్కడ కేరళ రాష్ట్రంలో కూడా కట్టబ్రహ్మణ మన తెలుగుడు పోయి అక్కడ బతకపోయి ఆయన రాజైంది. అక్కడ రాజై బ్రిటిష్ వాళ్ళను ఫస్ట్ ఎదిరించినోడు అంటే కట్టబ్రహ్మణనే. అసలు ఆయన ముదిరాజు ఉండే, ముదిరాజు బిడ్డ అట్లా ఉండి చేసిండు. ఆయన చేసిన దానికి అదేమైంది, తమిళనాడులో కూడా మద్రాసును వెళ్ళింది మనోడు ముదిరాజు. అయ్యేసరికి ఏమైంది, ఈ ముదిరాజులు రాజులు ఉన్నారని చెప్పేసి ఈ తెలుగు వాళ్ళందరూ తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలుగు వాళ్ళు ఉండేపాటికైనా తెలంగాణ అంటున్నారు. దీన్ని మీరు ఇంకా పాత చరిత్రలో మేము చూసినాము. పెద్దలు చెప్పారు, ఇంతకుముందు పెద్దలు చెప్పారు. మేము వాళ్ళు చెప్పిన అనుభవమే మేము ఉండేటది చెప్తున్నాం. అయితే వాళ్ళు ఆ విధంగా ఉన్నదని మన ఈ అన్యాయం, మనకు చాలా అన్యాయం జరిగింది. ఎక్కడ జరిగింది, ఈ వాళ్ళు చేపలు పడతారు, బెస్త సోదరులు, మనం చేపలు పడతాం. ఇంకా లంబడోళ్ళు పనులు అమ్ముతారు, కట్టెలు అమ్ముతారు. మరి ఇంకా వేరే వాళ్ళందరూ కొందరు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరూ పనులు అమ్ముతారు, మనం కూడా పనులు అమ్ముతాం. మన వృత్తి పరంగా మనం చేపలు పట్టేటోడు ఏడున్నాడు, బీసీఏలు ఉన్నాడు. మనం కూడా చేపలు పట్టేటోళ్ళ దాంట్లో మనం కూడా చేపలు పడతాం కాబట్టి మనకు బీసీఏ అని కోరుకుంటాం. దీంట్లో తప్పు లేదు. కానీ ఈ వచ్చిన మంది సారు వీళ్ళు ఒక్కొక్కరు 5 ఇళ్ళకు చెప్పుకోవాలి. ఎందుకంటే మీ మీద బాధ్యత ఉన్నది. మీకు ప్రేమ ఉండే పడికైనా వచ్చారు, ప్రేమ లేదు ఎవరు రారు. మీకు లోపలికి వెళ్ళి ఎంత ఉన్నదో అంత వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇక లేని వాళ్ళకైనా కానీ మీరు ఇది చెప్తూనే ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియదు, మనం తినిపిస్తే ఆయన నిద్రపోతుంటాడు.
అయినా సరే నోట్లో కూర్చుంటే అది మెలగనాలని మిగతా రుచి దొరకగానే అట్లా మన కులం గురించి కూడా దీని వ్యవస్థ గురించి మేము చెప్పే కోరానికి మాకు ఇలా ఎలాంటి అది లేదు. మన పెద్దలు చేసేది ఇక్కడ మన జిల్లాలో కూడా కేవల్ కిషన్ మహానాయకుడు ఉండే, కామ్రేడ్ కేవల్ కిషన్. ఆయన ఎమ్మెల్యే అవుతాడని చెప్పేసి కొన్ని ఆగ్ర కులాల వాళ్ళు ఏం చేశారంటే ఆయనను హతమొందిస్తే ఆయనకు ఇప్పటికి కూడా డిసెంబర్ 25 తారీఖు నాడు బండ్లు బోనాలు జాతర జరుగుతుంది. అక్కడ కొప్పల జాతర మనకి ఎట్లా జరుగుతుంది, మా గురుపతిగుట్ట జాతర అట్లా జాతర జరుగుతుంది. నేను 2-3 సార్లు చాలా సార్లు పోయినా. కేవల్ కిషన్, కామ్రేడ్ కేవల్ కిషన్ అయితే అతను పోయినాక ఆమె అయింది ఎమ్మెల్యే. ఎందుకు అయిందంటే మన ముదిరాజులు అందరూ ఒక ఏకమై చేసారు. చాలా మంచిగా ఆమెను గెలిపించారు, చేసింది మంచిగానే సేవలు అందించింది. కాకపోతే ఇంకా అందరూ ఉండరు కదా, ఇప్పుడు వేరే కుల పనులు ఏం చేస్తారంటే సపోర్ట్ చేస్తారు. మన కుల పనులు ఏం నాకు ఈ పని ఏమి ఇస్తావు, రేపు వచ్చేది తెలియదు మనకు. ఏదైతే లోపలికి వెళ్ళి వస్తుందో బీసీడీ నుంచి ఏ రోజు కలిస్తే ఏమొస్తుంది అనేది ఎవరికి తెలియదు. అది ఇప్పుడు బెస్ట్ సోదరులకు వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతున్నది. ఏ స్కూల్లో కూడా వాళ్ళ పిల్లలు ఎక్కువ ఉన్నారు, ఏ హాస్టల్లో కూడా వాళ్ళ పిల్లలు ఎక్కువ ఉన్నారు, మన పిల్లలు తక్కువ ఉన్నారు. అనుకోవడానికి మన వాళ్ళు వేసి ఆమెకు అక్కడ గెలిపించారు. తర్వాత ఇచ్చబట్టారు మన సంఘం. అలా కేవలం 3 రోజులు ఎక్కువ ఉండట్లేనే ఆ అభిమానంతో ఆయనకు ఇప్పటికీ బండ్లు బోనాలు అన్ని కులాల వాళ్ళు కలిసి అక్కడ డిసెంబర్ 25 తారీఖు ప్రతిసారి అవుతున్నది. ఇప్పుడు కూడా అవుతుంది, పోవాలి మనం కొంతమంది తీరులో. దాని తర్వాత నరసాపూర్ ఎమ్మెల్యే ఉండే పెద్ద మనిషి శ్రీ జగన్నాథరావు సారు ఉప ముఖ్యమంత్రి. మన కులంను బట్టి వాళ్ళు అప్పుడు ఐక్యతతో చేశారు. మళ్ళీ మన తాండూరులో కూడా చంద్రశేఖర్ సార్ అని ఆయన కూడా మన ఎమ్మెల్యే ఉండే. ఆయన వీళ్ళందరూ కొంతమంది ఉండి అరే మొత్తం ఇంతమంది ఉన్న జనాభా ఉన్నది అని ఈయన కూడా పెద్ద మనిషి లక్షణాలు బాగున్నాయి అని చెప్పేసి, అంటే పెద్ద మనిషి లక్షణాలు అందరికీ ఉండాలి. ఇప్పుడు ఆ పెద్ద మనిషి జగన్నాథరావు ఏ విధంగా ఓపికతో చేసుకొచ్చిండో తనకు అంత పూర్తికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యేటంత పరిస్థితి దాకా తీసుకుపోయాడు. అయితే అదేవిధంగా ఒక లేబరు యూనియన్ అమాలి యూనియన్కు పెద్ద మనిషి ఉండే చెంగల్ బాగన్న అని ఉండే. తన కూడా ముదిరాజ్ బిడ్డ. ఒక లేబర్ ఉట్టి లేబరే కానీ ఓకే మంచిగా ఉండి అందరినీ ఒక్కంతా చూసిండు. అలా ఈయనతో అవుతుందని చెప్పేసి ఆయనను కూడా భారీ మెజార్టీతో బాగారెడ్డిని ఓటం లేని నాయకుడిని ఓడగొట్టి కూడా ఆయన ఎమ్మెల్యే అయిన చెంగల్ బాగన్న. అయితే ఆ గుణాలు అట్లాంటివి తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఒక్కొక్క ఇంటికి ఉంటాడు కదా, 5 ఇళ్ళకి చెప్పాలి ఒక్కొక్కరు. ఇట్లా పరిస్థితి చేసుకొని మనము ముందుకు పోతే మంచిగా ఉంటుంది. మరి పిల్లలను బడిలో చేర్పించేటప్పుడే ముదిరాజాన్ని రాపియాలి. ముదిరాజాన్ని రాపిస్తే ఏమవుతుందంటే ఇక వీడు పొంగనే మనోడు ముదిరాజు రాని మనోడు ముదిరాజులు ఉంటారు కలెక్టర్ ఆఫీస్లో కానీ పోలీస్